వెల్కమ్ టు డాట్ న్యూస్. మనతో పాటు ఇప్పుడు పార్వతీపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలజంగి జోగారావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నియోజకవర్గంలో అంటే మనం రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే దాదాపు ఎస్సీ నియోజకవర్గాలన్నీ కూడా మార్చేశారు సీఎం. ఓన్లీ 2 మాత్రమే ఉంచారు, అందులో మీది ఒకటి. 2 కాదండి, మోర్ దెన్ 4 ఉన్నారు. ఓకే. సో ఏంటి మీ మీద ప్రత్యేక అభిమానమా లేకపోతే ఏమంటారు అసలు? ప్రత్యేక అభిమానం ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత మెరిట్ అండి. ఎవరైతే ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన చేస్తున్న సంక్షేమాన్ని, ప్రజల పట్ల జవాబుదారితనంగా ఉండే విధానాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో, అలాగే ఆయన కొన్ని టాస్క్లు ఇచ్చారండి. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎవరైతే సిన్సియర్గా చేశారో, ఎవరైతే ఆయన అభిమతం తగినట్టుగా రీచ్ అయ్యారో ప్రజలు ఎవరైతే ఈ రీచ్ అయ్యే విధానంలో యాక్సెప్ట్ చేశారో, ఇవన్నీ కూడా ఆయన కొలమానంగా తీసుకొని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే పార్వతీపురం నియోజకవర్గాన్ని మార్చకుండా మళ్ళీ నాకు తిరిగి రెండోసారి అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి నేను పాదాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. పార్వతీపురం మీ హయాంలోనే జిల్లాగా మారింది. సో ఈ జిల్లాలో అభివృద్ధి ఎలా జరిగింది? అందులోనూ మీరు మెయిన్ దీంట్లో ఉన్నారు, అంటే హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండే అభివృద్ధి కానీ, ఇప్పుడు వచ్చిన కలెక్టరేట్స్ కానీ, లేకపోతే ఎస్పీ ఆఫీస్ కానీ, ఇవి కొత్తవన్నీ కూడా అంటే మీ హయాంలో వచ్చినాయి కాబట్టి మీకే పేరు వస్తుంది. దానికి ఎలా జరిగింది అదంతా? దానివల్ల ఎంత లాభం? మరి ముఖ్యంగా దశాబ్దాలుగా మా ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, వాళ్ళ ఆలోచన విధానము, మా పెద్దలు దీనిపై అనేక సందర్భాల్లో మాకు జిల్లా కావాలని, మా ప్రాంతం అనేది వెనుకబడుతూ ఉందని, మా ప్రాంతంలో డీసెంట్రలైజ్ అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందామని మా పెద్దలు చాలా సందర్భంలో కోరుకోవడం జరిగింది. ఆ పెద్దల యొక్క ఆకాంక్ష పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి 2019 మే 27వ తేదీన ఈ పార్వతీపురం నడిబొడ్డులో కొంతమంది పార్వతీపురం అభివృద్ధి వేదిక అని కొంతమంది వెళ్ళి ఈ పార్వతీపురాన్ని జిల్లా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లా చేస్తామంటే పార్వతీపురం హెడ్ క్వార్టర్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. పార్వతీపురం ఇంకో బోనస్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్వతీపురం పేరున జిల్లా ఇస్తూ హెడ్ క్వార్టర్ కూడా పార్వతీపురం పెట్టి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రజల కోరిక, వీళ్ళ ఆలోచన విధానాన్ని పూర్తిగా ఆయన మనసుకు తీసుకొని సహాయం చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి వచ్చినాయి అంటే ఏమేమి ఆఫీసెస్ వచ్చినాయి అంటే హెడ్ క్వార్టర్స్ అంటే చాలా మెయిన్ ఆఫీసెస్ అన్నీ రావాలి కదా, దానివల్ల ఎలా డెవలప్ అయింది సిటీ? అన్ని డిపార్ట్మెంట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక ఎస్పీ ఆఫీసు, ఒక కలెక్టర్ ఆఫీసు, అలాగే అన్ని హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఒక మెడికల్ కాలేజు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత కనెక్టివిటీ, మరి ముఖ్యంగా నెట్వర్క్ లేని ప్రాంతాలకు నెట్వర్క్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కేంద్రం అయిన తర్వాత జిల్లాకి కావాల్సిన అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే హెడ్ క్వార్టర్సే కాకుండా మీ పరిధిలో, మీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏమేం చేశారు మీరు? అభివృద్ధి ఏం జరిగింది? నా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అయితే గత 58 నెలలుగా నా పరిపాలనకి నేనైతే 100కి 100 మార్కులు వేసుకుంటాను. ఎందుకంటే ఏ ఆలోచనతోనైతే నేను రాజకీయాలకు వచ్చానో, ఏ ఉద్దేశంతో అయితే పార్వతీపురం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అవ్వాలని ఆకాంక్షించానో, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని, ఆయన ఆలోచనను, ఆయన అభిమతాన్ని కింద స్థాయికి తీసుకెళ్ళడమే కాకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, మరి ముఖ్యంగా దశాబ్దాలుగా నోచుకోలేని అభివృద్ధిని, లేదా కొన్ని ప్రాంతాలుగా అయితే తీరని కలగా ఉన్న కోరికల్ని నేనైతే తీర్చాను ఖచ్చితంగా. ఉదాహరణకి సీతానగరం మండలంలో గెడ్డలుపైన ఒక బ్రిడ్జ్ ఉంది. 7 గ్రామాలకు కనెక్టివిటీ లేదు. ఒక 8 ట్రైన్లు వెళ్ళాలి, వర్షాకాలం అయితే వెళ్ళడానికి లేదు, చుట్టూ తిరిగి వెళ్ళాలి. అటువంటి దీనికి 11 కోట్ల రూపాయలతో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. అది అంకితం చేయడం కూడా జరిగింది. అలాగే బల్జిపేట మండలంలో వంగర మండలానికి, గరుగుబిల్లి మండలానికి, బల్జిపేట మండలానికి ఒక కనెక్టివిటీ లేక, బ్రిడ్జ్ లేక, ఏరుకోడి వెళ్ళటం వల్ల బ్రిడ్జ్ లేక ఇబ్బంది పెడితే అక్కడ కూడా నా హయాంలోనే బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. అదే కాకుండా కొన్ని గ్రామాలకి, చిన్న గ్రామాలు అంటే 300 ఓట్లున్న గ్రామాలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పటి వరకు కూడా ఆ గ్రామం వైపు కానీ, ఆ గ్రామంలో ఉండే ప్రజల యొక్క కోరికలు, చిన్న చిన్న ఇమ్యూనిటీస్ కూడా ఎవరు ప్రొవైడ్ చేయలేదు. నేను వచ్చిన తర్వాత ఏవైతే దశాబ్దాలుగా వెనకబడతనానికి నెట్టివేయబడ్డదో, అభివృద్ధికి
వెనక వేయాల్సి వచ్చిందో ఆ గ్రామాలన్నీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఆ గ్రామాలకి ఖచ్చితంగా నేనైతే ధైర్యంగా చెప్పగలను సుమారు ఒక 80 బీటీ రోడ్లు వేయడం జరిగింది. 80 బీటీ రోడ్లు వేసి ఆ ప్రజల యొక్క ఆకాంక్ష ఎప్పటి నుండో రోడ్డు అవుతుందా నేను గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఒక పెద్ద ఆయన అన్నారు కళ్ళంట మీటింగ్కి వెళ్తే నేను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే నేను బతుకుండగా మా ప్రాంతానికి రోడ్డు వస్తుంది అనుకోలేదు, కారణం నువ్వే నాయన అంటే నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మీ ప్రాంతానికి రోడ్డు ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఆలోచన విధానానికి తగినట్టుగా గత 58 నెలలుగా నేను పనిచేసేదైతే ధైర్యంగా చెప్పగలను. అందుకే ఏమో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి పథకాలు మీరు ఇంటింటికి కూడా తిరుగుతున్నారు. ఇంటింటికి తిరిగినప్పుడు మీకు ఎలాంటి స్పందన కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేరుగా దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, లంచం లేకుండా, కులం లేకుండా, మతం లేకుండా, పార్టీ లేకుండా నేరుగా గత 58 నెలలుగా 1600 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. ప్రజలు అడగకుండానే, ప్రజలు అప్లికేషన్ పెట్టకుండానే. ఈ ప్రభుత్వంలో అప్లికెంటు లేడు, అప్లికేషను లేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెరిగింది. ఏంటంటే అప్లికెంటు లేడు, అప్లికేషను లేదు. అంటే ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళి ఎవరెవరు ఏ పథకానికి అర్హత ఉందో అది ఆ డేటా తీసుకొని వాళ్ళకి సంక్షేమం ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ అప్లికేషన్లు లేవు, రిక్వెస్ట్లు లేవు, ఇంకో పని ఇంకోటి లేదు. కేవలం ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ప్రభుత్వం అనేది జవాబుదారితనంగా ఉండాలని, మీ కష్టకాల్లో, మీ ఇబ్బందుల్లో మీ ఆలోచన తగినట్టు పనిచేస్తామని మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అవసరాలని గుర్తించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా గుర్తించి సమస్య పరిష్కారం చేయడం జరిగింది. ప్రభుత్వం అనేది అంటే ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో, ఎవరికైతే ప్రభుత్వ అవసరం ఉందో, ఎవరైతే ప్రభుత్వం నా వైపు చూస్తే బాగుందని ఆశపడుతున్నారో ఆ కుటుంబాలకి ప్రభుత్వం అనేది జగనన్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆ కుటుంబాలలోకి వెళ్ళారనేది గర్వంగా ప్రజలే చెప్తున్నారు. నేను గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా నేను 78,000 ఇళ్ళు టచ్ చేయడం జరిగింది. ఎండనక, వాననక, రాత్రనక, పగలనక, గుట్టలు, కొండలు కూడా ఎక్కి నేను వెళ్ళడం జరిగింది. వెళ్తే ఒక చెల్లి నాతో అంటుంది, అన్న నాకు 21 సంవత్సరాలకే భర్తను కోల్పోయానన్న, నాకేమో 2 పిల్లలన్న, నేను ఎలాగ బతకాలి, నా పిల్లలు ఎలాగ చదివించుకోవాలని ఆశపడుతున్న సందర్భంలో, భయపడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఆ భయము అత్యంత లేకుండా నాకు పెన్షన్ ఇస్తున్నారు 3,000 రూపాయలు. నా పిల్లలకు ఉచితంగా బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, మరి ముఖ్యంగా పౌష్టికాహారం అందిస్తున్నారు. అలాగే నా పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది నన్ను హక్కులు చేర్చుకుందన్న, నా కష్టకాలంలో భాగస్వాములు అయిందన్న, నా అవసరం తీర్చిందని చెప్పి ఆ చెల్లి చెప్పడం జరిగింది. అలాగే గ్రామాల్లో ఉండే జవసత్వాలు కోల్పోయిన తల్లిదండ్రులు, ఇబ్బందులు ఉన్న తల్లిదండ్రులు, పిల్లల మీద, కోడళ్ళ మీద, కొడుకుల మీద ఆధారపడాల్సిన తల్లిదండ్రులు, లేదా ఆత్మవిశ్వాసంతో బతకాలని తల్లిదండ్రులకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం. మీరు ఇదొకటే కాదు, గతంలోనైతే ప్రభుత్వాలు అనేది ప్రజల యొక్క ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బంది వల్ల ఏ కుటుంబం అయితే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుందో ఆ కుటుంబాన్ని ఆ ప్రభుత్వం చేరువ చేసుకొని ఆ కుటుంబానికి మేలు జరిగేటట్టుగా ఎప్పుడూ లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి నెలకి 3 సార్లు ఆ గ్రామానికి, ఆ సచివాలయ పరిధిలో ఉండే గ్రామాలకి డాక్టర్లను పంపించి, ఆశా వర్కర్ని పంపించి, సిహెచ్డబ్ల్యూని పంపించి, హెల్త్ సెక్రటరీ పంపించి, సిహెచ్ఓని పంపించి ప్రతి చెల్లి యొక్క అంటే ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, ఏ చెల్లికి రక్తహీనత ఉంది, ఏ నాన్నకి బీపీ ఉంది, ఏ తమ్ముడికి షుగర్ ఉంది, లేకపోతే ఏ అమ్మకి ఇంకొక ఇబ్బంది ఉందని చెప్పి స్పష్టంగా కనుక్కొని 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేసిన ఘనత ఈ ప్రభుత్వంది, జగనన్నది. మనసున్న నాయకుడు, మానవతావాద నాయకుడు, మనసు ఎరిగిన నాయకుడు, నేను విన్నాను, నేను ఉన్నానన్న నాయకుడు ప్రజల కష్టాల్లోంచి వచ్చిన మాటగా తీసుకొని ఈరోజు ఆరోగ్య సురక్షని, ఆరోగ్యశ్రీని ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదే ప్రతిపక్షాలు అయితే గ్రామాలకి యాక్టర్లు పంపిస్తే జగనన్న డాక్టర్లు పంపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ ఆలోచన విధానాన్ని స్పష్టంగా చూస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను. ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పెద్ద ఎత్తున మద్దతుగా ఉండి ప్రజల కష్టకాల్లో భాగస్వాములు అవ్వాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. 2019లో మీరు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యారు. బిఫోర్ మీరు కాంగ్రెస్లో ఉన్నారు. సో ఎలా కాంగ్రెస్ నుంచి ఇటు ఎందుకని వచ్చారు? కాంగ్రెస్ నుండి ఇందులోకి రావడానికి ఏంటంటే మేము బోర్న్
అంటే పొలిటీషియన్గా ఉండేటప్పుడు నేను చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ మేమందరం కూడా బొత్స సత్యనారాయణ గారు ఫాలోవర్స్. బొత్స సత్యనారాయణ గారు ఫాలోవర్స్ అవడం వల్ల బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు అంతకు ముందు నుండి కానీ ఆయనతో కలిపి మేము నడిచే వ్యక్తులు. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి వచ్చినప్పుడు మేము ఆయనతో కలిపి అందరం కూడా 2015లో రావడం జరిగింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ పార్టీని జెండా పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి అందరం కష్టపడ్డాం. అందులో నేను కూడా ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి సంబంధించి మీ అజెండా ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు? కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ మీ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్నారు? నేనైతే మా నియోజకవర్గానికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందించాలనేది ఒక ఆలోచన. నిరుద్యోగ యువకుల పట్ల ఒక స్కిల్ సెంటర్, అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఈ ఎవరైతే విద్యకి దూరం అంటే కొన్ని గ్రామాల్లో ఇబ్బంది ఉంది కనెక్టివిటీ లేక, ఆ గ్రామాలన్నింటినీ కూడా ఇక్కడే అకామిడేట్ చేసి వాళ్ళని ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చేయాలనేది నా ఆలోచన ఒకటి. అలాగే గ్రామాల్లో ఉండే తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ ఈ పరిష్కారం చేయడానికి నేనైతే డెడికేట్గా ఉన్న విషయాన్ని మీకు ద్వారా తెలియపరుస్తాను. జనరల్గా ఇలా వెనుకబడిన ప్రాంతాల్లోనే విద్య, ఆరోగ్యం ఈ రెండు చాలా ప్రయారిటీ ఉంటాయి. మీరు చెప్పారు ఆల్రెడీ చేస్తున్నామని. బట్ ఇంకా ఎంత మిగిలింది, ఎంత చేయాలి? ఇప్పుడు ఈ రెండిటి పట్ల జనం ఎలా సాటిస్ఫై అవుతున్నారు? ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఒక ఫ్యామిలీ గురించి. అది మీకు ఇంకా ఉండుంటుంది కదా, ఇది తీరాలి, ఇది తీరాలి, ఇది తీరాలి అని. అది ఎలా చేయబోతున్నారు? మా ప్రాంతంలో ఒక పీజీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ హబ్ కింద ఈ ప్రాంతాన్ని, ట్రైబల్ ప్రాంతాన్ని లేదా వెనుకబడిన జిల్లాని ఎడ్యుకేషన్ హబ్ కింద ఏర్పాటు చేయలేదు నాకు ఆకాంక్ష. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఒకటే. ఏ వ్యక్తి అయినా సరే, ఏ ప్రాంతమైనా సరే, ఏ సమాజం అయినా సరే అభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారా తప్ప ఇంకా దేని ద్వారా అభివృద్ధి చెందదని నమ్మిన వ్యక్తిగా నేను కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన. దీని టైం చర్యలన్నీ నేను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మీకు ప్రతిపక్షంగా టీడీపీ ఉంది మీ నియోజకవర్గంలో. సో జిల్లా ఏర్పాటైన తర్వాత అంటే బయట వినింది ఆల్మోస్ట్ టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది అనేది మాత్రం వినిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక అభ్యర్థిని టీడీపీ వాళ్ళు నిలబెట్టారు. ఎలా ఫేస్ చేస్తారు? కొత్త వ్యక్తి కాబట్టి ఎలా ఫ్రెష్ క్యాండిడేట్, అతని మీద ఏమీ ఎలిగేషన్స్ ఉండవు. సో టీడీపీ ఉమ్మడి ఎజెండాతో వాళ్ళు వెళ్తారు. సో ఎలా ఫేస్ చేస్తారు వాళ్ళని? వాళ్ళు ఫేస్ చేయడానికి అంటే వాళ్ళు నాకు తెలిసినంత వరకు కొత్తగా వచ్చిన టీడీపీ అభ్యర్థి కానీ లేదా గతంలో ఉన్న టీడీపీ క్యాండిడేట్ కానీ, మాజీ ఎమ్మెల్సీ గారు కానీ, మాజీ ఎమ్మెల్యే గారు కానీ, XYZ కానీ వాళ్ళ క్యాడర్ అంతా కలిపి ఒకటైనా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా బలమైనది. ఇక్కడ 3 మండలాలు, ఒక టౌన్. ఇందులో వైఎస్ఆర్ పార్టీ చాలా బలమైంది. నా నేటివ్ మండలం బల్జిపేట, సీతానగరం 1983 నుండి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఇప్పుడు కూడా జెండా ఎగరేసిన సందర్భాలు లేవు. ఈ పార్వతీపురం అర్బన్లో టీడీపీ ఉండేది గతంలో. నేను వచ్చిన తర్వాత ఇక ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మోర్ అవైలబిలిటీ అనేది చూస్తారండి. నేను 24/7 100% అవైలబిలిటీ అనేది ఉన్నానని గర్వంగా చెప్పగలను. ఇప్పుడే అసెంబ్లీ అయ్యే తప్ప మిగతా సందర్భంతో ఇక్కడే ఉండేవాడిను. అలాగే ప్రజలకి నాకు చేతనైనంత ఏ సమస్య తీసుకొస్తే సమస్య పరిష్కారం చేయడానికి నేను ముందున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఎలా ఫేస్ చేస్తామంటే, మేము గత 4.5 సంవత్సరాలుగా లేదా 58 నెలలుగా ఏం చేశాము, జగన్ అన్న పేదవాడి పక్షాన్ని ఎలా ఉన్నాం. ఇంకొక మాట అమ్మ, గతంలో ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా అందులో అవినీతి ఉండేది. ఈ ప్రభుత్వంలో అవినీతి లేదు. కానీ ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా నిన్న కూడా మీటింగ్లో మనం చూసుకుంటే అవినీతి మయమైపోయింది ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టిస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీరేమో అవినీతి లేదంటున్నారు. మీరు ఒక మాట తల్లి, సమాజంలో ఎలా తయారైందంటే మోరల్ వాల్యూస్ చాలా మందికి ఉండవని కూడా. మన ముఖ్యంగా చంద్రబాబు లాంటి నాయకుడికి మోరల్ వాల్యూస్ నైతికత లేదు. అందులో భాగంగానే దొంగే దొంగ అనేటట్టుగా అనే చందంగా ఒక మాట తల్లి, ఈరోజు ఈ పార్వతీపురం నియోజకవర్గమే తీసుకున్నాం, లేదా రాష్ట్రం తీసుకోకలే, ఈ పార్వతీపురం నియోజకవర్గమే తీసుకున్నాం. ఈ పార్వతీపురం నియోజకవర్గంలో సుమారుగా 20,000 మంది చెల్లెమ్మలకి మేము అమ్మఒడి ఇచ్చాము. 15,000 రూపాయల లెక్క, అంటే సుమారుగా 300 కోట్ల రూపాయల దాకా ఇచ్చినట్టుగా. ఒక్కసారి ఆ చెల్లెమ్మ దగ్గర మీరు వెళ్ళండి, ఏమ్మా నువ్వు ఎవరికైనా రూపాయి ఇచ్చి పథకం డబ్బులు ఏం తీసుకున్నావా ఏంటి అడగండి. చేయూత సంవత్సరానికి 5,600 మందికి ఇచ్చాం.
ఏ చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి, అమ్మ ఈ చేయూత 18,750 సంవత్సరానికి ఇచ్చారు కదా, మీరు ఈ పథకాన్ని రావడానికి ఎవరి దగ్గర 5 పథకాల విషయంలో ట్రాన్స్పరెన్సీ ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన బటన్ నొక్కుతున్నారు. వాళ్ళ అకౌంట్స్‌లోకి వెళ్ళిపోతున్నాయి. లిక్కర్ విషయంలో గాని, శాండ్ మాఫియాల విషయంలో గాని, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న అలిగేషన్స్. మా నియోజకవర్గంలో లిక్కర్ అనేది లేదు. లేకుండా ఎలా ఉంటుంది? ఇవనమ్మా ఇక్కడ గవర్నమెంట్ ద్వారానే గవర్నమెంట్ చేత అమ్మబడుతుంది. అలాగే చెప్పి పక్క రాష్ట్రాలలో అదే జే బ్రాండ్స్ అమ్ముతున్నారు అంటున్నారు. అంత అంటే నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలి మీరన్నట్టు. ఒకవేళ అమ్మాలంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలి తప్ప ఇంకొక మార్గం ఎట్లేదు. ఒకవేళ ఏ బ్రాండ్ ఏంటో అనేది నేనైతే దానికి దూరంగా ఉంటాను కాబట్టి దాని గురించి అంత పెద్ద ఆలోచన లేదు. కాబట్టి లిక్కరు, శాండ్ అనేది శాండ్ కన్నా రీచ్లు కూడా మా దగ్గర లేవు. ఇంకా ఇంకేమైనా వాళ్ళు ఏమో అవినీతి ఆరోపణలు చేయడానికి ఏంటంటే చెప్పాను కదమ్మా, 2014, 19 బాగా ఎంత చేయాలో అంత చేసుకున్నారు. పోలవరం లాంటి ప్రాజెక్ట్నేమో జీవనాన్నేమో పక్కన పెట్టి అది ఏటీఎం కింద మార్చుకొని తినేసేయడం నాకు అలవాటు అయిపోయింది. ఎవడి మీద నిందలేస్తారు వాళ్ళకి ఎట్టిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి కూడా పోలవరాన్ని పూర్తి చేయలేదంటున్నారు కదా. ఇట్స్ గోయింగ్ అని కదా, ప్రోగ్రెస్ ఇస్ అప్పుడు కూడా గోయింగ్. ప్రోగ్రెస్ ఇస్ దేర్, ఇంప్రూవ్డ్. అప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పుడు పరిస్థితి ఓన్లీ గ్రాఫిక్స్గా కనబడేది, ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా కనబడుతుంది. దానికి దీనికి అదే తేడా. మీరు ప్రతిపక్షాల నుంచి కూడా స్వపక్షంలోనే ఎక్కువగా విమర్శలు కానీ లేకపోతే మీ మీద అంటే మీకు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి మధ్య కోఆర్డినేషన్ లేదు, వాళ్ళందరూ కోఆపరేట్ చేయట్లేదు అని అంటున్నారు. మీకు ఈ ఎలక్షన్ మరి ఎలా వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళడం? నాకు ఆ ఇబ్బంది క్యాడర్లోనైతే లేదు తల్లి. ఇక్కడ క్యాడర్లో లేదు, కింద లీడర్స్లో ఉంది కదా. అది లోకల్ నాయకత్వం. క్యాడర్ అంటే లోకల్ నాయకత్వం అమ్మా, క్యాడర్లో లేదమ్మా. ఎవరైతే లీడర్షిప్ చేస్తారో, లీడర్షిప్ మీన్స్ అంటే ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ ఆశించారో వాళ్ళు నేను ఉంటుండే ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, వాళ్ళకి మాకు కోఆర్డినేషన్ లేకపోవచ్చు. కానీ ఇక్కడ 89 సర్పంచులు ఉన్నారమ్మా. 89 సర్పంచుల్లో మా పార్టీకి సుమారుగా ఒక 80 మంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి. వాళ్ళకి నాకు ఎటువంటి డిస్ప్యూట్ లేదు. 51 మంది ఎంపీటీసీ ఉన్నారు. 51 ఎంపీటీసీలో 48 ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ. ఇందులో ఎటువంటి తేడా లేదు. 3 ఎంపీపీలు ఉన్నారు. 3 ఎంపీపీలు నాకు ఎటువంటి తేడా లేదు. 3 జడ్పీటీసీ ఉన్నారు. 3 జడ్పీటీసీలకి నాకు ఎటువంటి తేడా లేదు. 30 వార్డులు ఉంటే 24 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. 24 కౌన్సిలర్స్కి నాకు ఎటువంటి తేడా లేదు. ఏఎంసీ చైర్మన్గా ఉన్నారు, ఆవిడకి నాకు ఎటువంటి తేడా లేదు. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎవరికి నాకు తేడా లేదు. తేడా ఉన్నది అంటే ఎవరైతే నాతో కలిపి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వ్యక్తులకి రాలేదనే కొంచెం బాధ ఉంటుంది. వాళ్ళకి కూడా క్యాడర్ ఉండిద్ది కదా, మరి వాళ్ళని కలుపుకుని ఎలా వెళ్తున్నారు? మాట్లాడారా? మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ నేను ఎక్స్ ఎమ్మెల్యే జయమణి గారిని కలవడం జరిగింది. టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ గారిని కలవడం జరిగింది. ఇక్కడ 100% ఇక్కడ పార్వతీపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ గెలిచే నియోజకవర్గం తల్లి. భూముల తగాదాల్లో కానీ లేకపోతే ల్యాండ్ ఇష్యూస్లో ఎక్కువగా మీరు జోక్యం చేసుకుంటున్నారు అనే ఒక విమర్శ కూడా మీ మీద ఉంది. ఖచ్చితంగా తల్లి. ఖచ్చితంగా చేస్తున్నారా? అటువంటి విమర్శలు రావడం అనేది న్యాయం. ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయో, నా దృష్టికి ఏదైనా వస్తే నాకుండే శక్తి మేరకు, నాకుండే నాలెడ్జ్ మేరకు అధికారులకు పెట్టి చేయడం అనేది నా ఆలోచన. అలా చేసేటప్పుడు ఏంటంటే ఇందులో ఎమ్మెల్యే ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందేమో అనుకొని అపోహపడితే పడవచ్చు. కానీ ఎవరైతే బాధితుడో, ఎవరైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే సహాయం కావాలని కోరుకుంటున్నారో, ఎవరు నా దగ్గరకు వచ్చినా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుందనే ఉద్దేశంతో సహాయం చేయడం తప్ప వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా మహిళలు అని చెప్పేసి వాళ్ళకి ఆల్మోస్ట్ 50% ఏదైతే చట్టం చేశారో ఆ చట్టం పరిధిలో ఆయన ఇవ్వాల్సినన్ని సీట్స్ ఇచ్చారు. కానీ బయట నుంచి ఇది జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతుందేమో అనే ఒక విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకు? మేము 78% ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. మేమందరూ జగన్ గారి పక్షాన ఉన్నారు. నీకు ఒక విషయం చెప్పామా, ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిగ వర్గాలు, గ్రామాల్లో ఉండే నాయి బ్రాహ్మణులు, రజకులు, నేతాగీత కార్మికులు, మరి ముఖ్యంగా గ్రామంలో దగాపడ్డ తమ్ముళ్ళు, ఎవరైతే అనగారిన వర్గాలు, గత స్వాతంత్రం వచ్చిన తర్వాత గుర్తింపు లేని కులాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి నా బిడ్డ, నా జగన్ గారు నా ఎస్సీ, నా ఎస్టీ
ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నా బిడ్డ, నా అన్న, నా తమ్ముడు, నా కొడుకు అనుకుంటున్నారు తల్లి. ఇందులో తేడా లేదు. మీరు రండి నాతో కావాలని చూపిస్తాను. ఏ గ్రామీణ జగన్ గారు ఎవరంటే నా బిడ్డని ఆయన అంటున్నారు, నా పెద్ద కొడుకు అంటున్నారు. మొన్న ఒక ఆవిడ అంటుంది నాకు 4 కొడుకులు అయినా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి, చిన్న కొడుకుని తాబిమ్మేస్తాను అంటుంది. అంటే ప్రజలు ఆ విధంగా ఆయన్ని ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకోవడం వల్ల ప్రజల ఆలోచన విధానానికి తగినట్టుగా పనిచేశారు. ఒక కష్టకాలంలో పూర్తిగా భాగస్వామ్యం ఈ ప్రభుత్వం అయితే జగనన్న మొక్కడికి ముందుకేసి మానవతావాదిగా ప్రజల కష్టకాలు తెలిసిన వ్యక్తిగా భాగస్వామ్యం అయ్యే వ్యక్తి ఆలోచనగా ఆయన కాన్సెప్ట్ అలా ఒకటే తల్లి. రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని ఆయన కాన్సెప్ట్. అంటే జగనన్న రాజశేఖర రెడ్డి గారిని ఎలాగైతే ప్రజలు దేవుళ్ళ కొలుస్తారో జగనన్న కూడా అలా కొలిచేటట్టుగా మంచి చేయాలని ఆలోచన తప్ప మంచి చేసే వ్యక్తి ఒక విత్తనం మంచి విత్తనం జల్లేటప్పుడు అది ఏ రోజు ఖచ్చితంగా ఫలించక మాందు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాహితమైన కార్యక్రమాలు, ప్రజల ఆలోచన తగినట్టు పనిచేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ప్రజల ఆలోచన మంచిగానే ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది మేమైతే పూర్తిగా నమ్ముతున్నాం. లోకల్ నాయకత్వం చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్‌గా జనం జగన్ గారు జనంతో అనుసంధానం అయిపోయారు. ఆయనే డైరెక్ట్‌గా వాళ్ళకిచ్చేస్తున్నారు. సో, ఎమ్మెల్యేలకి లేకపోతే లోకల్ క్యాడర్‌కి చాలా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. రేపు ఎలక్షన్స్‌లో జనరల్‌గా ఎలా ఉంటుందంటే మనకు ప్రతిసారి కూడా వాళ్ళే తీసుకొచ్చి లోకల్ నాయకత్వమే గ్రామాల్లో నుంచి తీసుకొచ్చి ఓట్లేపించుకుంటారు. సో, ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించట్లేదంటున్నారు? లోకల్ నాయకులతో అసంతృప్తిగా ఉన్నారని మీరు అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ కొంతమంది లోకల్ నాయకులు ఏమంటున్నారంటే అవినీతి మరకలు అంటించుకోకుండా గౌరవంగా ప్రజల దగ్గర ఉండేటట్టుగా గతంలోనైతే ఒక నాయకుని చూస్తే వీడు పెన్షన్లో అవినీతి చేశాడు, లేకపోతే ఇంకో స్కీమ్లో అవినీతి చేశాడు, ఇంకో విషయం తినేసాడని చెప్పి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తినేసిన లేదు, పంచుతారని చెప్తారు. అంటే నాయకుడి యొక్క గౌరవాన్ని పెంచేటట్టుగా పనిచేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది. ఒకవేళ ఇంకా వ్యక్తిగత స్వార్థపరులు ఏమైనా అంటే అనొచ్చు, కానీ జగన్ అన్న మాత్రం పూర్తిగా ప్రజల పక్షానే ఉన్నాడని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు చెప్పారు. ఇలా అంటే వెనుకబడిన కొన్ని నియోజకవర్గాల్లో అయితే సాలిడ్‌గా మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే వాళ్ళకి విద్య, ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. వాటిని తర్వాత పథకాలతో పాటు చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఎలాంటి అవినీతి మరకలు అంటకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఆయన ఓన్ చేసుకుని వాళ్ళ బిడ్డలా చూసుకుంటున్నారు. సో, అది ఈ పథకాలు అందుకుంటున్న వారు లేకపోతే ఆయన్ని బిడ్డగా చూసుకుంటున్నాము అన్నవాళ్ళు రేపు ప్రలోభాలకి లోనవ్వకుండా ఎలా ఓటింగ్‌ని వేయగలుగుతారు, ఎలా ఓటింగ్ శాతం ఆయనకు పెరుగుతుందా, తగ్గుతుందా అనేది మాత్రం రేపు ఎలక్షన్స్‌లోనే మనం చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe Dot News.